ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జపాన్లో బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ తో పాటు నిర్మాత సోగు యార్లగడ్డ జపాన్లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్లను నిర్వహించడమే కాకుండా అభిమానులను కలుస్తూ సందడి చేస్తున్నారు. ఇలా జపాన్ ప్రమోషన్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా సోమవారం జపాన్లో భూకంపం ఎర్త్క్వేక్ సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత దాదాపు 7.6గా నమోదైంది. అభిమానులు ఆందోళన చెందారు. భూకంపం కారణంగా ప్రభాస్ కు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు కదా అంటూ అభిమానులు ఆందోళన చెందుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ గురించి డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయం గురించి డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రభాస్ తో తాను మాట్లాడాలని, ఆయన టోక్యోలో లేరని, ప్రభాస్ క్షేమంగా ఉన్నారు, ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు అంటూ మారుతి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు. ఈ విధంగా ప్రభాస్ క్షేమం గురించి మారుతి ఈ విషయాన్ని తెలియచేయడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా పనులను పక్కన పెట్టి బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లలో భాగంగా జపాన్లో పర్యటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈయన తిరిగి ఇండియా చేరుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన స్పిరిట్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన ద రాజా సాబ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ప్రభాస్ ఒకవైపు సినిమాల షూటింగ్స్, మరోవైపు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.